ముందుగా పత్రికా విలేకరుల గారికి, మీడియా సోదరులకి అందరికీ చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు మా మొరవ ఆలకిచ్చి మళ్ళా మీ బాధ ఏమైనా ఉంటే చెప్పుకోమని మీడియా వారు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారాలు చేసుకుంటున్నాను. అయ్యా, గతంలో మొన్న మీడియా సమావేశం జరిగినప్పుడు దానికి ముందు వాట్సాప్లో వైఎంఈ వారు డబ్బులు కాసుపడుతున్నామని ఒకసారి ఆ మీడియాలో ప్రకటించారండి. అది వాట్సాప్లో అందరికీ మెసేజ్లు పెట్టారండి. దాని తర్వాత 18/8/2026 నాడు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా డబ్బులు ఇచ్చాం, ఎవరికో 11 లక్షలు ఇచ్చామని చెప్తున్నారండి. అయ్యా, మీడియా వారి ముందు ఈ మాట స్వయంగా వాళ్ళే ఒప్పుకున్నారండి. పడాల శ్రీను గారికి 11 లక్షలు ఇచ్చామని చెప్పారండి. పడాల శ్రీను గారికి ఇచ్చామని చెప్పి వారే ఖాళీ చేయించి ఇచ్చారని చెప్పారండి. ఆ రోజు శంకుస్థాపన రోజు నేను వెళ్తే అది ఆఫ్ చేయమని ఆఫ్ చేయడానికి నేను వెళ్తే ముసలివాడినని కూడా చూడకుండా, నాకు 66 సంవత్సరాలు, ముసలివాడినని కూడా చూడకుండా 40 మంది చేత నన్ను కొట్టించారండి. అయినా నేను ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదండి. అదేదైనా వెళ్తే మళ్ళీ వేరే వ్యసనంలో పెట్టి నా కళాశాల నాకు దూరం అయిపోతుంది, బిడ్డలకి దారి ఉండదన్న ఉద్దేశంతో నేను కంప్లైంట్ కూడా చేయలేదండి. అందుకు ఇచ్చారేమోనండి ఆయనకు 11 లక్షలు. దాని విషయం మనకి తెలియదండి. ఈరోజు వాళ్ళకి ఇచ్చానంటున్నారు. మళ్ళా అదే నోటు మాటతోటి శివుడి బొమ్మకి 5 లక్షలు ఇచ్చాం, కందకం సంబరానికి 4 లక్షలు ఇచ్చామని చెప్తున్నారండి. వీళ్ళ మాటతోటే మళ్ళా సీనికి ఇచ్చామంటున్నారు, తిరిగి 9 లక్షలు ఇచ్చేసారు తిరిగి అంటున్నారు. 5 లక్షలు శివుడి బొమ్మకి ఇచ్చామంటున్నారు, 4 లక్షలు కందకం సంబరానికి ఇచ్చామంటున్నారు. శివుడి బొమ్మకి ఎవరు ఇవ్వక్కర్లేదండి. అది ఎప్పటి నుంచో బోల్డ్ డిబ్బీలోనే బోల్డ్ డబ్బు వస్తుందండి అండి, డొనేషన్లు బోల్డ్ వస్తాయండి. దానికి ఇన్నాళ్ళు బట్టి వీరే సాయం చేస్తున్నారా? ఎవరు చేయక్కర్లేదండి. అలాగే కందకం సంబరం కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుందండి. దానికి ఎవరు డొనేషన్ ఇవ్వక్కర్లేదండి. ప్రతి సంవత్సరం వాళ్ళే జరుపుకుంటున్నారు. వీళ్ళది డబ్బు ఇచ్చామంటున్నారండి. డబ్బు ఎలా ఇచ్చారండి? క్యాష్ రూపంలో ఇచ్చారటండి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏమి లేకుండా ఎలా ఇచ్చారో నాకు అర్థమవుతలేదండి. చెక్ రూపంలో ఇస్తారు. ఎవరైనా డొనేషన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా క్యాష్ ఇచ్చామంటున్నారండి. అయ్యా, అలాగే ఇది మా స్థలం అంటున్నారండి. ఇది మా స్థలం, మేము వారికి కళాశాలకి ఇచ్చామని అంటున్నారండి. కళాశాలకి వారు ఇచ్చేది ఏంటండి? అసలు వారేం ఇవ్వలేదండి మాకు. వాళ్ళ దానికే కాగితాలు లేవండి, వాళ్ళ దానికే డాక్యుమెంట్స్ లేవు. అటువంటిది మాకు వాళ్ళు ఇవ్వడం ఏంటండి? కొంచెంసేపేమో కళాశాలకు మేము ఇచ్చామంటున్నారు, కొంచెంసేపు మున్సిపాలిటీది అంటున్నారండి. అసలు వైఎంఈకే కాగితాలు లేవండి. దానికే ఎటువంటి కాగితాలు కానీ పనులు కానీ ఏమీ లేవండి. ఇది కాకుండా వీళ్ళు మాదే కాదండి, వెనకాల సోల్బా కాంప్లెక్స్ మున్సిపాలిటీ వారు అప్పుడు గవర్నమెంట్ వారు కట్టారండి రోడ్డు మీద ప్రజా సౌకర్యం కోసం. ఆ సులభా కాంప్లెక్స్ కూడా ఆక్రమించుకొని అది కూడా హోటల్ పెట్టి అద్దెకిచ్చి అది ఒకసారి ఫైర్ కూడా అయిపోయిందండి. ఆ క్యాసిడ్ అది కూడా నా దగ్గర ఉందండి. ఫైర్ అయిపోతే కాలిపోతే దాంట్లో కాలిపోయిన వాళ్ళకి పారితోషికం ఇచ్చారో లేదో కూడా మాకు తెలియదండి. చాలామంది కాలిపోయారండి దాంట్లో. అది అయిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు బాగు చేసి అదే మళ్ళా హోటల్ కింద అద్దెకి ఇచ్చారండి. ఇలాగా వాళ్ళు చేసిన ఏదైనా ఆక్రమించేస్తారండి. డబ్బున్నావో లేదంటే అది చెల్లుతుందండి. మా పోతులు వీరాస్వామి గారి వేమ కళాశాల అంటే 52 సంవత్సరాల కానించి 1952 సంవత్సరాల కానించి చరిత్ర కలిగిన కళాశాల అండి. ఈరోజు మమ్మల్ని ఇలాగా వీధిపాలు చేసి ఇన్ని చేస్తున్నారండి. అయ్యా, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే ఇప్పుడు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళామండి.
వాళ్ళు చూపిస్తే కమిషనర్ గారు కేకేసి మమ్మల్ని పిలిచి అయ్యా మీది కాదు ఇది వాళ్ళదే అని చెప్తారు కదా సార్. అలాగే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. కలెక్టర్ గారు కాకేసి అయ్యా బాబు మీది కాదు ఇది వాళ్ళదే, వాళ్ళ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు వాళ్ళది అని మాకు చెప్తారండి. అలాగే వారేమంటున్నారండి, మా తరపున ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు, ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు, మాకు అన్ని మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని అంటున్నారండి. ఆదిరెడ్డి వాసు గారు ఆయన తరపు ఉన్నారంటున్నారు, మా తరపునేమో భరత్ గారు ఉన్నారంటున్నారండి. అన్నీ వాళ్ళే చెప్తున్నారండి. ఆదిరెడ్డి వాసు గారు అటువంటి అన్యాయం చేసే మనిషి కాదండి. న్యాయం ఎటు ఉంటే అటు వెళ్ళే మనిషి అండి ఆదిరెడ్డి వాసు గారు. అంటే రాజమండ్రిలో ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచి ఆదిరెడ్డి అప్పారావు వాళ్ళ నాన్నగారి కోసం ప్రజలందరికీ తెలుసండి. మంచి వాళ్ళండి, చెడిదానికి ఎప్పుడూ వెళ్ళరండి ఆదిరెడ్డి వాసు గారు. అలాగని చెప్పి అతను ఆదిరెడ్డి వాసు గారు వాళ్ళ తరపు వెళ్ళకపోవడంతో ఏం చేశారండి, భరత్ గారిని మా తరపు ఉన్నారని భరత్ గారిని నిందిస్తున్నారండి. భరత్ గారిని నిందిస్తే అప్పుడు ఆదిరెడ్డి వాసు గారు వాళ్ళ తరపు అయ్యి వాళ్ళకి ఏదో చేస్తారనే ఆశతోటి భరత్ గారిని నిందిస్తున్నారు. అసలు ఇదంతా రాజకీయం చేయడం ఏంటి సార్? అసలు న్యాయమేనా? మేము ఏ రాజకీయ నాయకులకి దగ్గరికి వెళ్ళామా? నిజంగా వాళ్ళు ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళి ఉంటే ఆయన పరిశీలించి ఏమయ్యా నువ్వు రా, ఇది నీది కాదు వాళ్ళదే అని నన్ను పిలిచి అడిగే అధికారం ఉందండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు పిలిస్తే వెళ్ళాలండి. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఆయనకి తెలియదండి? ఆయనకి తెలుసు కదా సార్ మాలో న్యాయం ఉందో అన్యాయం ఉందో. అందుకే మాకు చేయలేదు సార్ వారు. అందుకనే మాకు సారు ఫోన్ చేయలేదు. ఎందుకంటే అతను న్యాయం తెలుసండి, వారి తరపు ఏం లేరు. ఈ భర్త గారిని అత్తమాను నిందిస్తే వాసు గారు వాళ్ళ తరపు వెళ్తారని ఆతృత అండి. ఇది దయచేసి ఇది రాజకీయం చేయొద్దండి. ఇది రాజకీయం చేయకుండా మా కళాశాల మాకు ఇప్పించండి. వైఎంఈ వారు మీకు కూడా నమస్కారం పెట్టి చెప్తున్నాను, మాలాంటి లేనోళ్ళది మీకు అవసరం లేదండి. మీ సంఘం తరపున మీ వాళ్ళు కోటాను కోటీశ్వర్లు ఏ పక్కనైనా కట్టుకొని ఆ మెట్లు లిఫ్ట్ అవి మీరు పెట్టుకోవచ్చండి. ఈ మాది లేనోళ్ళది పిల్లలు చేసే వ్యాయామం చేసే కళాశాలే కావాల్సి వచ్చిందండి. దయచేసి మాకు ఇప్పించండి. అలాగే 15 సంవత్సరాల క్రితం ఈ వైఎంఈ వారే మా గోడ పగలగొట్టి వాళ్ళ వైఎంఈలోంచి గేటు పెట్టారండి. గేటు పెడితే అప్పుడు మేము ఏంటి సార్ ఇలా పెట్టారు అని అడిగితే అలా కాదయ్యా నువ్వు వచ్చి మాట్లాడదామని శివరామ సుబ్రహ్మణ్యం గారు కవరెడితే అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే ఏమైందండి, ఆయన ఏమన్నారంటే కింద మేము వాడుకుంటాం, పైన మీకు స్లాబ్ వేసి ఇస్తాం, మీరు చేసుకోండి అన్నారు. అదేంటి సార్ పైన మేము వేసుకోవడం ఏంటి, మీరు వేయడం ఏంటండి, పైన మేము చేసుకోవడం ఏంటి, ఇది రజలింగు బాక్సింగు స్లాబ్ల మీద చేయడానికి కుదరదండి, డంగలు ఉండాలి, మాకు కుదరదు సార్, దయించి తీసేయండి అంటే అది తీసేసారండి. 15 సంవత్సరాల క్రితం గొడవ అయిందండి వాళ్ళకి మాకు. అప్పుడు తీసేసారండి. తీసేసి అప్పటి నుంచి కూడా మా కళాశాల ఎలాగైనా ఆక్రమించుకోవాలని వాళ్ళు సంకల్పించి అదే ధోరణిలో చేస్తున్నారండి. డంప్యార్డ్ ఉందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. అసలు డంప్యార్డ్ ఉందంటే అది పన్ను ఎందుకు కడుతుంటాం సార్? కరెంటు బిల్లు అండి మేము కడుతున్నది. కళాశాల పన్ను ఎగిరండి, మా కరెంటు బిల్లు కడుతూనే ఉన్నామండి. వాళ్ళు ఆక్రమించిన కాడి నుంచి మీకు కరెంటు బిల్లు కట్టలేదండి. అంతేనండి. నెక్స్ట్ ఏంటంటే